కొన్ని బాక్సులు మిగిలిపోయినాయి కదా, ఆ బాక్సుల విషయం ఇవాళ తేల్చేద్దాం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. సేఫ్. నిన్న నిన్ను బ్యాగ్స్ అన్ని సర్దేసుకో, అది ఇది వెళ్ళిపోవచ్చు, ఇక టైం అయిపోయిందని ఎవరో చెప్పినట్టున్నారు. తీరిందా ఏమైంది ఇప్పుడు? ఆ 2 బనానాస్ ఇచ్చింది నేనే, రాముకి ఇచ్చాము, రాము తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. మరి షష్ఠికి ఎందుకు ఇవ్వలేదు? చెప్పు. నాకు అదే గుర్తులేదు సార్. ఆ అమ్మాయికి అయితే నేను ఇస్తాను అనే చెప్పాను. ఆ కాన్వర్సేషన్ ఎట్లా పోయిందో నాకు గుర్తులేదు. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేమో హరీష్ గారితో ఏం మాట్లాడావో గుర్తులేదు, కాసేపటి తర్వాత గుర్తొచ్చింది అన్నావు. అంటే అది రామ్ ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు కదా, ఎస్ సార్. నీకు తెలియకుండా థమ్స్ అప్ పోతే ఎస్ సార్. నీకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి? నన్ను క్షమించండి, నన్ను శిక్షించకండి. పోయింది ఒక థమ్స్ అప్ కాదు సంజన, 5 minutes టైం తీసుకుని ఏమేం పోయా ఆలోచించు. దొంగలకి దొంగ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ మార్గం వేసింది నువ్వే. నంబర్ 1 అబ్బో నాన్న, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అయిపోయింది కదా సార్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అవునా? అమ్మ నా కొండిగాడు. నిలబడి తిన్న వాళ్ళే మాకు నీతులు చెప్తారు సార్. అన్ఫేర్ ఫేర్ అని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. థమ్స్ అప్ సార్. థమ్స్ అప్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అదమ్మా, నేను చెప్పాను కదా అందరూ దొంగలేనని. అది కాదు, నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చే పేపర్స్ ను తీసుకొని ఆ స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్ లో వేయాలి. నీ కంఫర్ట్ గానే ఉందిగా? పిల్లాన్ని చంపేస్తారా? రెడ్ టీమ్ విత్ 11 ఆర్ ద విన్నర్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఎవరు ఎలిమినేటెడ్ అవుతారు అన్నది ఈ యాక్టివిటీ రూమ్ లో జరిగే యాక్టివిటీ చెప్తూ దేవుడు పైనే భారం వేశాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్లో ఉంది.